బాగా అనిపించిందా? సూపర్ అయిందంటే ఓకే. సంతోషంగా ఉంది నిజంగా. ఈ మూవీలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండి. ఎంత మంచి మూవీలో నాకు అసలు అవకాశం ఇచ్చినందుకు ఉమాశంకర్ రెడ్డి సార్ అండ్ డైరెక్టర్ కామరాజు సార్ థ్యాంక్ యూ సో మచ్. ఎంత వండర్ఫుల్ మూవీ, ఇంత బాగా వస్తుంది అనుకోలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ. గట్టిగా మాట్లాడండి. చాలా బాగుంది. ఫస్ట్ నేను చూశాను, నేను నా ఫ్రెండ్ అనమాట తను. చాలా బాగుందండి. ఆల్ ది బెస్ట్ వృషభాటి. హాయ్ స్వామి గారు, ఎలా అనిపించింది మూవీ? జై గోమాత. నిజంగా ఉమాశంకర్ గారు వారి కళను సాకారం చేయాలంటే నిజంగా ఇది భగవత్ సంకల్పంగా భావిస్తున్నాం. ఈ మూవీ చూసిన తర్వాత ఈ డైరెక్టర్ అశ్విన్ గారికి, అదేవిధంగా అశ్విన్ కామరాజ్ గారికి, హీరో అయితే అందులో చేయించేశారు. నిజంగా లాస్ట్ క్యాప్షన్ చాలా బాగుందండి. గోహత్య మహాపాపము. ఇది ఆర్టికల్ 48A రాజ్యాంగంలో ఉంది, కాన్స్టిట్యూషన్ది. భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటి గ్రంథాల్లో కూడా ఉంది గోహత్య మహాపాపం అని. ఈ గోహత్యలు ఆపాలని ఈ మధ్యకాలంలో నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. నా మధ్యదారిలో ఉమాశంకర్ గారు నాకు కలిసి ఫోన్లో చెప్పడం జరిగింది ఈ మూవీ కోసం. ఈరోజు మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి మేము అందరం రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరూ ఈ గోవును కాపాడాలి. కాబట్టి మన బాధ్యత, మన కర్తవ్యం ఈ గోవులను కాపాడడం. ఎవరైతే గో తస్కరులు ఉన్నారో చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. నేను ప్రతి ఒక్క గో బంధువునికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి డైరెక్టర్లను కానీ ఇలాంటి ప్రొడ్యూసర్లు కానీ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సినిమాకు నటించిన ప్రతి తారాగణానికి మనమందరం కూడా ఎంకరేజ్ చేయాలి. కాబట్టి మన బాధ్యతగా ఇలాంటి ధర్మబద్ధమైన గోవుకు సంబంధించిన ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పి మంచి మెసేజ్ ఉంది. గోహత్య మహాపాపం, ఇది ధర్మానికి అధర్మానికి జరిగిన యుద్ధంలా ఈ మూవీని భావించవచ్చు. నందులను కాపాడాలి, గోవులను కాపాడాలి. కాబట్టి ఇలాంటి సినిమాలకు మనందరం కలిసి ప్రత్యేకంగా ఇలాంటి వారిని అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సినిమా ప్రొడ్యూసర్ ఉమాశంకర్ గారికి, డైరెక్టర్ కామరాజ్ గారికి, సినీ తారాగణానికి అందరికి కూడా నేను శుభాభినందనలు అందజేస్తున్నా. భారత్ మాతాకి జై, గో మాతాకి జై. బాగుందండి. గోవుల గురించి ఈ రోజుల్లో ఇలాంటి సినిమా రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకటి చాలా బాగుంది. ఈ వృషభ మూవీని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా బాగుందండి సినిమా. ఆవురి ఇంపార్టెంట్, హిందుత్వం గురించి కూడా అది చేసిన వాళ్ళకి కూడా ఇది పనిష్మెంట్ ఉంటుంది. మంచి కొటేషన్తో తీశారు, బాగా కష్టపడ్డారు. బాగా మీరు ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలి. ఆవుల గురించి కూడా మరింతగా రావాలి. మన హిందూయిజం కూడా ఆడపిల్ల గురించి కూడా ఆవు గురించి కూడా చెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా బాగా అభినందిస్తున్నాను. జై గోమాత. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపించింది సార్ సినిమా? ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారని మన పురాణాలు చెప్తారు. అలాంటి గోమాతలకు ఈరోజు రక్షణ లేకుండా ఉండడం వల్ల అలాంటి రక్షణను మనం కల్పించాలనే సదుద్దేశంతో మనం ఈ మూవీ చేయడం జరిగింది. ఇందులో కృష్ణ గారి పాత్ర చాలా బాగుంది. డైలాగ్ చెప్తుంటే డైలాగ్ చెప్పాడు. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. గోమాతను రక్షించడంలో ఇది ఒక మంచి మెయిన్ పాత్ర. ఇది చాలా వైరల్ చాలా అవుతుంది ఇది. కాబట్టి కాన్సెప్ట్ చాలా బాగుంది. తీసిన నిర్మాతలు, డైరెక్టర్ మా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ హీరో గారు చాలా జీవించారు. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంచి తీశారు పిక్చర్. జై గోమాత. హీరో జీవించారు, హీరో గారు జీవించారు. చాలా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ మంచిగా చేశారు. ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఎంతో చాలా రియాలిటీగా ఉంది. యాక్చువల్గా యాక్టర్స్ కూడా అందరు చాలా అసలు యాక్టింగ్ లాగా లేదు. నిజంగానే మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని కళ్ళకద్దిగా అంటే చాలా మనకి రియాలిటీగా చూపించారు. నిజంగా గోవులని ఎవరైతే చంపుతారో, గోవులని అమ్ముకుంటారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని ఈ మూవీలో చూపించారు.
మన అందరి కర్తవ్యం మన గోవులను కాపాడుకోవాలి. ఈ మూవీ ద్వారా ఈ మెసేజ్ని జనాల్ని పాస్ చేశారు. చాలా బాగుంది. అందరూ గోవుల్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గోమాత. చాలా బాగుందండి సినిమా. మంచి సబ్జెక్టు. ఇటువంటి సబ్జెక్టులో ఇట్లా గోమాతను రక్షించాలనే థాట్ మంచిగా వచ్చింది. బాగా కష్టపడ్డాడు హీరో గారు. మంచి యాక్టింగ్ చేసారు. అందరూ బాగా కలిసికట్టు బాగా రియాలిటీ అనిపించింది ఫిలిం. ఇటువంటి సినిమాలు బాగా చేయాలి. ముందు ముందు గోరక్షగా జరగాలి. గోమాత హత్య అనేది ఉండొద్దు. మంచి కాన్సెప్ట్ అండి, మంచి సబ్జెక్టు. బాగా కష్టపడ్డాడు హీరో గారు, బాగా తీసారు. హీరోయిన్ గారి గురించి హీరోయిన్ గారు కూడా బాగుంది, యాక్టింగ్ సూపర్ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. శుభ మూవీ చాలా బాగుంది. కంటెంట్ మంచి మెసేజ్ ఇచ్చారు. విజువల్స్ ఎక్స్ట్రాడినరీ ఉంది. అంటే రాన్ రస్టిక్గా విజయ్ అన్న డిఓపి బాగా చూపించారు. అండ్ యాక్టర్స్ కూడా చాలా పెర్ఫామ్ బాగా చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్కి చాలా వరకు న్యాయం చేశారు యాక్టింగ్ సైడ్. అండ్ మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు చాలా బాగా ఇచ్చారు. చాలా ఆ మ్యూజిక్తో లేపారు, అంటే మూవీని లేపారు. విజువల్స్ గుడ్, ఎక్స్ట్రాడినరీగా స్క్రీన్ లైక్ స్టోరీ నచ్చింది. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ మంచి వర్త్ ఉన్న మూవీ. సో అందరూ వాచ్ చేయండి. ఈ ఋషభ మూవీ చాలా అద్భుతంగా తీశారు. ఈ మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు చాలా చక్కగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ మా కామరాజ్ సార్ చాలా అద్భుతంగా, ఏమో అనుకున్నాను కానీ చాలా ఒక ఎక్స్ట్రాడినరీగా స్టోరీని ముందుకు తీసుకెళ్ళారు. చాలా అద్భుతంగా ఉంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గోమాత రక్షితలాగా మస్తు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలా ఉండడమే మనకు బహుశా బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇది న్యాచురల్గా, అంటే అసలు యాక్టింగ్ లాగా కాకుండా న్యాచురల్గా తీశారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలా చూడండి సార్, ఇటే కెమెరా లుక్ ఇబ్బరికి సార్, ఎలా చూడండి సార్, కెమెరా కదా సార్, ఇక్కడ అనుకరే కృష్ణ ఫ్రెండ్స్ అండి మేము. ముగిస్తున్నావు. అన్న వెనక్కి తీసుకున్నా. बीच में आओ अलर्ट मामा सारे डॉक्टर का डॉक्टर साहब चाइना साहब नहीं मामा ఫైట్ మాస్టర్ గారు వెళ్ళిపోయారా సార్ ఉన్నారు సార్ మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయా ఇంకా నుంచి తీసుకో జరగండి రైట్ और एक అది ఇచ్చేసి గణేష్ अरे भाई क्या बात है మాకు కూడా ఫైటింగ్ అయితే మనం అనేబుల్ ఫైట్ మాస్టర్ ఏ దాంట్లో ఫైటింగ్ గ్రూప్ ఫోటో ఎట్లా ఓకే
ఎలా అనిపించింది మూవీ? కెమెరా సినిమా చాలా నేచురల్గా ఉంది. అలాగే గోమాతకు సంబంధించింది, గోరక్షణకు సంబంధించింది కాబట్టి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే సినిమా హీరోస్ కోసం మాట్లాడాలంటే 10-20 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్తో చేసినట్టుగా ఉంది. హీరోని కూడా డెబ్యూట్ ఫిలిం కదా, అయినప్పటికీ చాలా బాగా చేశారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశారు. నాకైతే మూవీ అయితే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. డోర్ క్లోజింగ్ ఈరోజు మన చాలా మంచి కాన్సెప్ట్ అండి సినిమా. ఈరోజు మన బయట ప్రపంచంలో జరుగుతున్నటువంటి గోవుల మీద ఎస్పెషల్లీ జరుగుతున్నటువంటి ఆ పాయింట్ని తీసుకొని ఒక 2 గంటల్లో చెప్పే ప్రయత్నం చేశారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా చేశారు. యాక్టింగ్ కానీ లేదంటే ఇతర టెక్నీషియన్స్ కానీ. అందులో ఇందులో యుఎస్ విజయ్ నా ఫ్రెండ్ కెమెరామెన్, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా షార్ట్ ఫిల్మ్ చేసాం. ఈరోజు నా ఫ్రెండ్ చేసిన ఒక ఫిల్ము ఇక్కడ థియేటర్లో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.